మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకే ఒకటి అడుగుతున్నాను నేను. ఐ సపోర్ట్ మోహన్ బాబు, ఐ డోంట్ సపోర్ట్ మోహన్ బాబు. అసలు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఈ వీడియో ఆయన వరకు వెళ్తుంది, మంచు విష్ణు వరకు వెళ్తుంది. అసలు మోహన్ బాబుని, మంచు విష్ణుని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేయట్లేదు అనేది కింద కామెంట్స్ చూస్తే వాళ్ళకి అర్థం కావాలి. సో కనీసం 2000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఛానల్కి సబ్స్క్రైబ్ అడగట్లా, ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు. కేవలం ప్రజలకి నిజానిజాలు వాళ్ళ ముందు ఉంచాలి కాబట్టి వీడియోలు చేస్తున్నాం. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఐ సపోర్ట్ మోహన్ బాబు, మంచు విష్ణు, ఐ డోంట్ సపోర్ట్ మోహన్ బాబు, మంచు విష్ణు, ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. స్టూడెంట్స్ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి బిగ్గెస్ట్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు, రకరకాల పీపుల్, మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ చదువుకుంటారు, మీ పిల్లలు, మా పిల్లలు అలాంటి వాళ్ళు. సో అక్కడ విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ నామ్స్కి ఎగనెస్ట్గా అనేది ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఎలిగేషన్. ఆ విషయంలోనే అప్పట్లో మంచు మనోజ్ కూడా ఇన్వాల్వ్ అవడంతో అక్కడ విష్ణుకి, మంచు మనోజ్కి గొడవలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి అనే మాటలు కూడా గట్టిగానే వినిపించాయి అప్పట్లో. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఏదైనా కాలేజ్లో మనం జాయిన్ అయినప్పుడు వివాదానికి ముఖ్యమైన అంటే స్టూడెంట్స్ యొక్క కన్సర్న్ ఎట్లా ఉందంటే, ప్రతి ఒక్క కాలేజ్ కూడా బేసిక్గా ట్యూషన్ ఫీజు ఛార్జ్ చేస్తుందా, ఇక్కడ ట్యూషన్ ఫీజుతో పాటు బిల్డింగ్ ఫీజు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజు, అన్నోన్ ఛార్జెస్ అని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తూ చాలా ఎక్కువ అమౌంట్స్ని వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ అలిగేషన్ అనమాట స్టూడెంట్స్ వైపు నుంచి. ఏవైతే ఇందాక ఛార్జెస్ మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్కి అగెనిస్ట్గా ఉన్నాయి అనేది ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ వేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. సో స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్ ఇది. ఇవే ఫీజులు ఏడాదికి పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి, స్టూడెంట్స్ మీద అలాగే పేరెంట్స్ మీద ఏ రకమైనటువంటి బర్డెన్ ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఫీజ్ కన్సర్న్ ఇష్యూలో గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిందని చెప్తున్నారు. ఆ రిజల్ట్ ఏమొచ్చింది రిపోర్ట్ గవర్నమెంట్ సంబంధించిందంటే, ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీ అంటే కాలేజ్ అని వీళ్ళు 26 కోట్లకు సంబంధించి కలెక్ట్ చేయాల్సిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసింది ఎంత అంటే 26 కోట్ల వరకు కలెక్ట్ చేశారు అనేది. సో ఈ ఇష్యూలో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే ఎక్సెస్ ఫీజు వసూలు చేశారో అదే రీఫండ్ చేసేయండి పిల్లలకి అని. సో గవర్నమెంట్ రూల్స్ మీరు ఫాలో అవ్వలేదు కాబట్టి మీ మీద ఫైన్ కూడా మేము ఇంపోజ్ చేస్తాము అనేసి. సో ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన మాటే. గవర్నమెంట్ ఈ మాట ఇచ్చిన తర్వాత కూడా, హామీ ఇచ్చిన తర్వాత కూడా, అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే చెప్పారో దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని గురించి గొడవ అనమాట. స్టూడెంట్స్ కన్సర్న్ ఎలిగేషన్ కూడా ఇదే విషయం మీద స్టూడెంట్స్ యొక్క ఫ్రస్ట్రేషన్ కానీ కంప్లైంట్ ఇదంతా కూడా ఇదే. ఫస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ అక్కడ దీని మీద ప్రొటెస్ట్కి వెళ్ళలేదు, ఫార్మల్ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. బేసిక్గా కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఎప్పటికప్పుడు కంప్లైంట్ ఇస్తూ వచ్చారు. కానీ దీనికి సరైనటువంటి మల్టిపుల్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా, చాలా రోజులు ఆగిన తర్వాత కూడా ఎటువంటి రియాక్షన్ రాలేదని చెప్పి స్టూడెంట్స్లో ఒక ఫ్రస్ట్రేషన్ రైజ్ అయిందని చెప్తున్నారు. సో స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే, సైలెంట్గా ఉంటే పని అయ్యేలా లేదు, ఏదో ఒక ప్రొటెస్ట్ చేస్తే కానీ మన బాధలు వినిపించుకోరు, కాలేజ్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, మీడియా అయినా సరే అని చెప్పి ప్రొటెస్ట్ కోసం రెడీ అయ్యారు. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే ప్రొటెస్ట్కి రెడీ అయ్యారో అప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఇక్కడ ఇంక్లూడ్ అయ్యారు. ఈ స్టేజ్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చింది ఎవరంటే ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఇండియా దిగింది. సో ఎస్ఎఫ్ఐ ఇష్యూని, అంటే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటి, కన్సర్న్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు, స్టూడెంట్స్తో డిస్కస్ చేశారు, డిబేట్ చేశారు. ఒక ప్రాపర్ ప్లాన్డ్ వేలోనే ప్రొడక్ట్ చేద్దామని అనుకున్నారు. ఎస్ఎఫ్ఐ యూనియన్తో పాటు వేరే స్టూడెంట్ యూనియన్ గ్రూప్స్ కూడా జాయిన్ అయ్యాయి. సో వీళ్ళ డిమాండ్స్ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఇల్లీగల్గా ఏదైతే ఆల్రెడీ వసూలు చేశారని ప్రభుత్వమే రిపోర్ట్ ఇచ్చిందో ఆ డబ్బుల్ని వెనక్కి ఇవ్వండి, ఎక్స్ట్రా మనీ ఏవైతే వసూలు చేశారో అవి రిఫండ్ ఇవ్వండి, ఆల్రెడీ కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా కలెక్ట్ చేస్తున్నారు కదా, అది ఆపండి ఇప్పుడే అని. ఈ విషయంలో స్టూడెంట్స్ని థ్రెటన్ చేయొద్దు అని కూడా స్టూడెంట్ యూనియన్ డిమాండ్గా ఉంది. అయితే ఈ ప్రొటెస్ట్ పీస్ఫుల్గానే స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 3వ తారీఖు వచ్చేసరికి స్టూడెంట్ యూనియన్ లీడర్ డెసిషన్ తీసుకున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక మెమరాండం సబ్మిట్ చేద్దాము అంటే, కలెక్టరేట్ ముట్టడి కింద కూడా వాళ్ళు స్టూడెంట్స్ ప్లాన్ చేసినట్టుగా, ప్రొటెస్ట్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. సో స్టూడెంట్ యూనియన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. సో ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది వాలంటరీగా వెళ్ళొద్దు, లీగల్గా డెమోక్రటిక్ ప్రాసెస్లో వెళదాము అని చెప్పి తీసుకున్నటువంటి డెసిషన్. వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో చాలా సింపుల్గా, స్టూడెంట్స్ రైట్స్ కోసం వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దాము అని. సో మన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి పీస్ఫుల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వాలి దానికి సంబంధించి అని వాళ్ళు అనుకున్నారు. అయితే కలెక్టరేట్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్ యూనియన్ మొత్తం లీడర్స్ అందరూ కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారో, ఇష్యూని సబ్మిట్ చేద్దాం మెమోరాండం అని వెళ్తున్నారు, ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అక్బర్ అండ్ వినోద్, వీళ్ళిద్దరిని తిరుచునార్ ఏరియాలో వెహికల్స్ అడ్డం పెట్టి బ్లాక్ చేశారు ఎవరో. పోలీస్ రిపోర్టు ప్రకారం వీళ్ళని బ్లాక్ చేసి వీళ్ళని ఫోర్స్ఫుల్గా మహీంద్రా థార్ అలాగే వేరే వెహికల్స్లో పుష్ చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇంతకంటే దారుణం ఉంటుందా అనేది బిగ్గెస్ట్ ఇష్యూ.
సో ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో వీళ్ళు చేశారో ఇది చాలా షాకింగ్ థింగ్ అనమాట. అంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేద్దాము పీస్ఫుల్గా మా ఇష్యూస్ మీద మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందర పెడదాము అని అనుకుంటే వాళ్ళని రోడ్డు మీద నుంచి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. సో కిడ్నాప్ అవ్వగానే పబ్లిక్లో ఒక టెన్షన్. సో ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ రెస్క్యూ టీం దిగింది. పలానా స్టూడెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయ్యారో అక్బర్ అండ్ వినోద్, వీళ్ళ గురించి పోలీసులు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ని ట్రేస్ డౌన్ చేశారు. ఫైనల్గా 1 గంట 2-3 గంటల్లోనే వీళ్ళని బయటికి తీసుకురాగలిగారు. పోలీసులు విడిపించగలిగారు, సురక్షితంగా రక్షించారు పోలీసులు టైంకి రియాక్ట్ అయ్యి ట్రేస్ డౌన్ చేసి సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ని రెస్క్యూ చేశారు కాబట్టి థింగ్ ఎస్కలేట్ కాలేదు. ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో 13 మందిని అరెస్ట్ కూడా చేశారు. మోహన్ బాబుకు సంబంధించినటువంటి 13 మంది నిందితుల్ని. సో ఈ 13 మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే యూనివర్సిటీ స్టాఫ్, బౌన్సర్లు అంటే సెలబ్రిటీ బౌన్సర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. వాళ్ళతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వెహికల్స్ ఏవైతే కిడ్నాప్ చేయడానికి వాడారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసి సీరియస్ ఐపీసీ సెక్షన్స్ అన్ని కూడా అప్లై చేశారు. ఈ 13 మెంబర్స్ ఎవరైతే అరెస్ట్ చేశారో వీటిలో యూనివర్సిటీ పీపుల్ కూడా ఉన్నారు. సో కాలేజ్ కౌంటర్ ఫైల్ చేసింది. సో కాలేజ్ కౌంటర్ అంటే ఫైల్ చేసినా కూడా కిడ్నాప్ అనేది చిన్న విషయం కాదు కదా. సో బౌన్సర్లు, యూనివర్సిటీ పీపుల్, ప్రైవేట్ సెక్యూరిటీ వీళ్ళందరి వల్ల కూడా కౌంటర్ కేసుకి అంత స్ట్రెంత్ కూడా ఉండే పరిస్థితి ఉండదు. సడన్గా ఇన్సిడెంట్ మొత్తం కూడా పబ్లిక్కి తెలియగానే స్టేట్ వైజ్ జనాలు అలర్ట్ అయిపోయారు దీని మీద. స్టూడెంట్ పీస్ఫుల్గా మీరు ప్రొటెస్ట్ చేస్తే మీరు కిడ్నాప్ చేస్తారా అని పీపుల్ నుంచి రియాక్షన్ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ మీద దారుణమైనటువంటి బ్యాక్లాష్ వచ్చింది. మోహన్ బాబుకి కానీ, యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ కాలేజ్ కానీ, విద్యానికేతన్కి, స్టాఫ్కి కానీ అందరికీ కూడా భయంకరమైన నెగిటివిటీ వచ్చింది, బ్యాక్లాష్ వచ్చింది. అంటే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా కలవడం స్టార్ట్ చేశారు వీళ్ళతో. సో వాళ్ళలో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం, ఇంకొన్ని డిమాండ్స్ స్టార్ట్ చేస్తారు. ఈ టోటల్ ఇన్సిడెంట్కి రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని. కౌంటర్ కేవైసీ అయితే పెట్టారు కాలేజ్ వాళ్ళు, అవి కూడా విత్డ్రా చేసుకోవాలని కొత్త డిమాండ్స్ స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ అండ్ సిస్టమ్ స్టూడెంట్స్కి సేఫ్టీని అష్యూర్ చేయాలి. ఇది స్టూడెంట్ యూనియన్ యొక్క బిగ్గెస్ట్ డిమాండ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తే మీరు కిడ్నాప్ చేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మనందరం కూడా ఆలోచించాల్సింది. నార్మల్ పీపుల్ తరఫునైనా స్టూడెంట్స్ తరఫునైనా మనం ఇది క్వశ్చన్ చేయాలి. ఈ కిడ్నాప్ని మనం ఇగ్నోర్ చేయలేం. ఇదే బిగ్గెస్ట్ ఇష్యూ ఇక్కడ మొత్తం వ్యవహారంలో. ఎందుకంటే పవర్ మిస్యూజ్ జరిగింది ఇక్కడ. ఫేసిజం అంటారు దీన్ని. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చడం కోసం ఫేసిజంని రంగంలోకి దించుతారు క్యాపిటలిస్టులు. క్యాపిటలిజమే మొత్తం మీద పడి దోచుకోవడం. 26 కోట్లు ఆల్రెడీ దోచినటువంటి క్యాపిటలిస్టులు ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి, దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న వాళ్ళ మీద రౌడీ మూకలను పంపించడం అనేది ఫేసిజంలోకి వస్తుంది. సో అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది. దీని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఖచ్చితంగా స్పందించాల్సింది. దీని మీద చిన్న చితకగా కేసులు పెట్టి ఊరుకునే ప్రసక్తే లేదు. చాలా పెద్ద మనిషి మోహన్ బాబు, ఆయన కూడా దీని మీద స్పందించాల్సింది. మంచు విష్ణు కూడా దీని మీద స్పందించాల్సింది.